అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎంతోమందికి తెలియని చిన్న కథ ఒకటుంది. మహాశివరాత్రి కథ. అసలెందుకు జరుపుకుంటాం? మనలో చాలా మందికి తెలీదు. పిల్లలు అడిగినా, ఇంకెవరైనా అడిగినా చెప్పడానికి ముందు మనకు తెలియాలి కదా! సో, ఈరోజు మనం విందాం. అంతకంటే ముందు పరీక్ష పెట్టే పాఠం నేర్పే ఒకే ఒక ఉపాధ్యాయుడు మహాశివుడు. ఎవ్వరైనా పాఠం చెప్పి పరీక్ష పెడితే, ఈయన మాత్రం పరీక్ష పెట్టి పాఠం నేర్పిస్తాడనమాట. నమ్మి చూస్తే, వేచి చూస్తే వెలుగునిస్తాడు. అసలు చీకటికి చోటే లేకుండా అంతలా మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. సో, శివరాత్రి కథలోకొస్తే ఇంతకుముందు మనకొక చిన్న కథ తెలుసు. దేవతలు ఇంకా రాక్షసులు ఇద్దరు కలిసి అమృతాన్ని చిలికి వచ్చిన అమృతాన్ని దేవతలు తీసుకున్నారన్న కథ చాలామంది వినే ఉంటారు. సో, అమృతాన్ని చిలికే ఘర్షణలో దేవతలు ఇంకా రాక్షసులు పోటాపోటీగా పోటీ పడతారనమాట. అప్పుడు వచ్చిన అమృతాన్ని దేవతలు స్వీకరిస్తారు. అంతటి అమృతం వచ్చిన తర్వాత ఎంతో విషం విరజిమ్ముతదనమాట. దాని బారి నుంచి మానవాళిని, పశుపక్షులని అందరిని కాపాడడానికి శివుడు తన కంఠంలోనికి తీసుకుంటాడు. అందుకు మనం నీలకంఠేశ్వరుడు అని అంటాం. అప్పటినుంచి ఆ పేరొచ్చిందనమాట ఆయనకి. తర్వాత అంతటి విషాన్ని ఒకేసారి తీసుకున్న శివుడికి కాసేపు మతిస్థిమితం లేకుండా మౌనంగా పడిపోతాడు. మొత్తం ఆందోళన చెందిన ముక్కోటి దేవతలందరూ ఆయన చుట్టూ చేరి ఆయన ఎప్పుడెప్పుడు లేస్తాడా అని చెప్పేసి వేచి చూస్తారనమాట. నిద్ర, ఆహారాలు మానేసి. సో, ఆ రోజంతా శివుడు చుట్టూ చేరి ప్రార్థిస్తాడు. ఎప్పుడెప్పుడు లేస్తాడా అని చెప్పి వెయిట్ చేస్తాడు. కొంచెం సేపటికి శివుడు కళ్ళు తెరుస్తాడు. సంతోషించిన ముక్కోటి దేవతలందరూ శివపార్వతులకు కళ్యాణం జరిపిస్తారనమాట. అందుకే మనం శివరాత్రి జరుపుకుంటాం. విషం లాంటి విషాదగాథలను జీవితంలో నుంచి చెరిపివేయాలని, అలాంటివి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు జరగకుండా చూడాలని, అమృతం లాంటి అద్భుతమైన జీవితాన్ని మనకు ప్రసాదించాలని, అనుగ్రహించమని మనం శివుడిని కోరుకుంటూ ఉపవాసం ఇంకా జాగరం చేస్తామన్నమాట. ఇది చరిత్ర. సో, ఎవరైనా పిల్లలు కానీ, ఇంకెవరైనా కానీ శివరాత్రి ఎందుకు జరుపుకుంటామని చెప్పేసి అడిగితే ఈ కథను చెప్పండి. మీ బంధువులకి, ఇంకా ఫ్రెండ్స్‌కి, చిన్న పిల్లలకి ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఈరోజు మంచిగా పూజ చేసిన తర్వాత ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే చాలా, చాలా అంటే చాలా పుణ్యం వస్తది. అనుకున్నవన్నీ నెరవేరుతాయని శాస్త్రం చెప్తుంది. పెద్దలు, పిల్లలు ఉపవాసం చేయకపోయినా, జాగరణ చేయకపోయినా పర్వాలేదు. ఈ మంత్రాన్ని జపిస్తే చాలా, 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 చాలా మంచిది. సో, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే.